స్తోత్రం. కృప కలిగిన దేవుడా స్తోత్రం స్తోత్రం స్తోత్రం. కృప కలుగును గాక, కృప కలుగును గాక. కృప 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 మీ కృపేనయ్యా. అయ్యా మా వల్ల అయితే ఏది కాదు ప్రభా, సమస్తము చేయగలిగిన దేవుడు కనుక మీ సన్నిధిలో ప్రభా మొరపెడుతూ ఉన్నాం ప్రభా. మా మొర ఆలకించండి అయ్యా, మా ప్రార్థనకు చెవి యొక్కండి అయ్యా. అయ్యా మేము అడుగు వాటికంటే, ఊహించు వాటికంటే అత్యధికముగా ప్రభా చేయడానికి శక్తి గల దేవుడు తెలుస్తున్నాం ప్రభా. వాగ్దానం చేశారు కదా ప్రభా, ఆ వాగ్దానాన్ని ఈ సంవత్సరం నాయన ఇదిగో ఈ యొక్క మహాకూటముల ద్వారా మీరు నెరవేర్చుకోబోతున్నందుకు ఇంతవరకు మీ దాసుని నిలబెట్టి కూడి వచ్చిన జనాంగంతో ప్రభా అయ్యా తండ్రి తమను తాము ఎలా తండ్రి పునఃపరిశీలన చేసుకోవాలో, ఎలా పరిశుద్ధపరచుకోవాలో మీరు తేటగా మాట్లాడుతూ వచ్చినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అలాగే నాయన గత సంవత్సరాల్లో తండ్రి నాయన వాడుకున్నటువంటి ఈ స్థలాన్ని అయ్యా దుష్టుడు నాయన ఏదైనా అపవిత్రపరచుంటే మీ నామంలో ప్రభా పవిత్రపరచమని పరిశుద్ధపరచండి అయ్యా, పరిశుద్ధపరచండి అయ్యా. ప్రతి అడుగు ప్రభా మీ యొక్క ఆత్మతో నింపండి ప్రభా. ఆత్మాభిషేకం నాయన ఈ ప్రాంగణమంతా నింపండి ప్రభా, ప్రాంగణమంతా నింపండి అయ్యా. మీ దాసుని ప్రయాస వ్యర్థం కాకూడదు ప్రభా. ఇదిగో